మూసీని తేటగా చేస్తాం, పట్నం పబ్లిక్ అంతా మురిసిపోయేటట్టు చేస్తాం అని అంటుర్రు సర్కారు వాళ్ళు. చేస్తే చెయ్యుర్రి కానీ వీళ్ళు మాత్రం కులగొట్టకుర్రి అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. తాపకోసారి మూసి ఒడ్డుకు పోయి పంచాతులు పెడుతుర్రు. అట్లా ఇక మూసి ముచ్చట్లతోని ఈ నడుమ తెలంగాణ రాజకీయం కుత కుత ఉడుకుతున్నది. వాళ్ళేమో అట్లా అంటుర్రు, వీళ్ళేమో ఇట్లా అంటుర్రు. ఎవళ్ళు చెప్పేది నమ్మాలే అని పబ్లిక్ కూడా పరిశాన్ అవుతుర్రు. అందుకే ఇగో శుక్రవారం నాడు పెద్దమే ముంగటేసుకున్నాడట సీఎం సారు. మరి ఆ కథ ఏందో చూద్దాం పార్. మురుగునీటి మూసీని ముచ్చటగా చెయ్యాలి, ముక్కులు మూసుకొని తిరిగేటట్టున్న మూసీని నెత్తిన నీళ్లు చాలుకునేటట్టు చెయ్యాలి అని సర్కారు వాళ్ళు కంకణం కట్టుకున్నారు. కానీ ఒడ్డుపోంటి ఇండ్లు కూలుస్తుండేటాలకు పబ్లిక్ అంతా రోడ్డు ఎక్కుతుండ్రు. ఏగస్ పార్టీ వాళ్ళు పంచాది మోపు చేస్తుండ్రు. తాపకోసారి కిరికిరి మస్తు గట్టిగానే అవుతుంది. అయితే సర్కారు వాళ్ళు మాత్రం ఎవరెన్ని లొల్లులు చేసినా సరే మూసి కంపును గడిగే కార్యం ఆపేదే లేదన్నట్టు ముంగడికి పోతుండ్రు. ఇప్పటికే ఇండ్లు కూలిపోతే ఇండ్లు కట్టిస్తాం, భూములు పోతే పరిహారం ఇస్తామని సీఎం సారు ఎక్కడ మీటింగులు పెట్టినా చెప్తున్నాడు. ఇక ఈసారి ఇంగింత గట్టిగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలని తానే మూసి అభివృద్ధి మీద ఓ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయం చేసిండట. శుక్రవారం నాడు పట్నంలో ఉన్న ఓ పెద్ద హోటల్లా మూసి ఇన్వైట్స్ అంటే మూసి పిలుస్తాంది అని మీటింగ్ పెడుతుండ్రట. ఇక మీటింగుకు రావాలని అన్ని రాజకీయ పార్టీ లీడర్లు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు, మేధావులు అందరిని పిలిచిండ్రట. అసలు మూసీని ఏం చేయబోతున్నారు, అక్కడ సర్కారు వాళ్ళు చేసి చూపిస్తామంటున్న అభివృద్ధి ఏంటిది, ఎట్లుంటది అనేది అన్ని తీరులో ముఖ్యమంత్రి సారే పూస కూర్చున్నట్టు చెప్తాడట. మూసీ పేరుతోని ఇండ్లు కూలగొడతాండ్రు, ఆగం ఆగం చేస్తాండ్రు అని ఎగస్ పార్టీ వాళ్ళు అంటాండ్రు. కాబట్టి వాళ్ళకు గట్టిగా బదులు ఇవ్వాలి అన్నట్టు చూస్తుండట ముఖ్యమంత్రి సారు. మూసి ఒడ్డున ఇండ్లు పోగొట్టుకున్నోళ్ళు, భూములు పోగొట్టుకున్నోళ్లకు ఏమిస్తారో ఏం చేస్తారో అది కూడా చెప్తారట. ఏమైనా మూసి విషయంలో మాత్రం సర్కారు వాళ్ళు అస్సలు వెనుకకు పోయేదే లేదన్నట్టు చేస్తుండ్రు. మరిగా శుక్రవారం నాడు సీఎం సార్ ఏమేం చెప్తాడో చూడాలే.